జనరల్‌గా 2 రకాల స్టూడెంట్స్ ఉంటారు. మొదటి రకం ఏంటి అంటే నేనేమి చేయలేను, నాకేమీ రాదు, ఇది నా వల్ల కాదు అంటూ నిరుత్సాహంగా ఉంటూ ఉంటారు. దీనివల్ల నిజానికి వాళ్ళు చేయగలిగే పొటెన్షియల్ ఉన్నా కూడా వెనకబడిపోతూ ఉంటారు. దీన్ని పెసిమిస్టిక్ యాటిట్యూడ్ అంటారు. కొంతమంది ఓవర్ ఆప్టిమిస్టిక్ యాటిట్యూడే ఉంటారు. వీళ్ళు రెండో రకం. అంటే ఏది రాకపోయినా కూడా నాకు అన్నీ వచ్చు, నేను బాగా చేయగలనని నమ్ముతూ ఉంటారు. దీనివల్ల వాళ్ళని వాళ్ళు మోసం చేసుకుంటూ ఉంటూ ముందుకు వెళ్ళలేకపోతూ ఉంటారు. నిజానికి చదువులో అయినా దేంట్లో అయినా ముందుకెళ్ళడానికి కావాల్సింది రియలిస్టిక్ యాటిట్యూడ్. దీన్ని ఎక్స్ప్లెయిన్ చేయడానికి యూజువల్లీ చాలా మంది ఒక జనరల్ ఎగ్జాంపుల్ ఇస్తూ ఉంటారు. ఒక గ్లాస్లో హాఫ్ వాటర్ ఫిల్ చేసినప్పుడు పెసిమిస్టిక్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి హాఫ్ ఎంప్టీగా చూస్తాడు. అదే ఆప్టిమిస్టిక్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి హాఫ్ ఫుల్గా చూస్తాడు. కానీ రియలిస్టిక్ యాటిట్యూడ్ ఉన్న వ్యక్తి అక్కడ గ్లాస్ అండ్ వాటర్లా చూస్తాడు. అది హాఫ్ ఎంప్టీ అనో హాఫ్ ఫుల్ అనో ఈ భావన ఉండదన్నమాట. సో నాకెంత వచ్చు ఎంత రాదు అనేది ఒక కరెక్ట్ ఎస్టిమేషన్ ప్రతి ఒక్కరికి ఉండాలి. సో దానితో ఇంకా బాగా నేర్చుకోవడానికి అది హెల్ప్ అవుతుంది.